ఈశ్వర్, నీ ఏజ్ ఎంత? 14. నువ్వు రోజు కలిసి నాతోనే వర్కౌట్ చేస్తావు కదా? అవునన్నా. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? 1 year అన్న. అవునా? ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? చేస్తాను. ఇప్పుడు జిమ్ చేస్తే హైట్ ఆగిపోతా అంటారు కదా, మళ్ళీ దాని మీద నీ ఒపీనియన్ ఏంది? నేను 1 year నుండి చేస్తున్నా కదా, అయితే ఆగిపోలేదు కదా. ఓకే, ఇప్పుడు నీకు స్ట్రెంగ్త్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంటా, అపియరెన్స్ ఇంపార్టెంటా? పేరెంట్స్ ఏముంది, స్ట్రెంత్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. అవునా? ఇప్పుడు నీ పాయింట్లో ఫిట్నెస్ అంటే ఏంది? ఫిట్నెస్ అంటే ఇప్పుడు నాకు స్పోర్ట్స్ సైడ్స్ వెళ్దామంటే అంత సపోర్ట్ లేదు. సో జిమ్ కొంచెం మంచిగా ఫిట్నెస్ అని, సో జిమ్ సైడ్ వచ్చిన. అచ్చా, అంటే నీ పాయింట్లో ఏ యాక్టివిటీ అయినా ఫిట్నెస్. ఇప్పుడు ఎందుకు రోజు మళ్ళీ నాతో కలిసి వర్కౌట్ చేయాలనుకుంటాం? ఇప్పుడు నీతో వస్తే కొంచెం ఎనర్జీ ఫీలింగ్ మంచి మజా వస్తుంది. మజా వస్తుందా? సరే, ఫిట్నెస్లో నీ గోల్ ఏంది? నేను దాటాలని. నన్ను దాటాలని ఎందుకురా? మనోడు, నాకు మనోనికి 10 years ఏజ్ డిఫరెన్స్, కానీ మైండ్ సెట్ మాత్రం సేమ్. మీరు కూడా మీ వర్కౌట్ పార్ట్నర్ని సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోండి. ఇంకా మనోడు సేమ్ జూనియర్ సాకేత్ గోఖలే, రోజు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు, అన్న ఇదేందన్నా, అదేందన్నా, ఇదేంది, అదేందని చెప్పి. సో నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు మంచిగా.